సో సేమ్ అందరిలాగే నేను కూడా లైక్ యూట్యూబ్ అండ్ నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నా ఇక్కడ. సో ఎలా అవుతుంది ఏంటి అన్నది నేను వర్షిత ఎడ్యుకేషన్లోనే తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత ఏమైందంటే లైక్ ఫస్ట్ టెన్షన్తోనే స్టార్ట్ అయ్యాను. ఇలాగే మీ బ్యాచ్ ఇప్పుడు మీ బ్యాచ్ అంతా ఎలా ఉందో నాకు నా ఫ్రెండ్స్ అండ్ నాకు ఒక ఫ్రెండ్ వచ్చాడు. కొంతమందికి 1-2 సార్లు వింటే గానీ అర్థం కాదు కదా! సో అట్లా అనుకున్నా. ఫస్ట్ 3 మంత్స్ ఏమైందంటే మాకేమి ఆపర్చునిటీస్ ఎక్కువ రాలేదు. ట్రై చేస్తూనే ఉన్నాం. ఆఫ్టర్ 3 మంత్స్ ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమయ్యాయంటే థర్డ్ రౌండ్‌లో పోవడం, ఫోర్త్ రౌండ్‌లో పోవడం, సెకండ్ రౌండ్‌లో పోవడం అది జరిగింది. సార్ అప్పుడు మేము సార్‌కి అడిగాం, సార్ ఇలా అవుతుంది సార్ ఏంటి సార్ అంటే, కొంచెం రెజ్యూమ్స్ అయి కూడా చెక్ చేసి మాకు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో మేము ఆ రెజ్యూమ్స్‌తో ముందుకెళ్ళి ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వచ్చామన్నమాట. లింక్డ్ఇన్‌లో, గ్లాస్ డోర్స్‌లో, డిఫరెంట్ వాటిల్లో. అండ్ ఇండియాలో నౌకరీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తను ఇందులో ప్లాన్ చేశాడు. నాకన్నా ముందు తనకు వచ్చింది జాబ్. ఓకే. నేను వెయిట్ చేస్తున్నా. ఓకే. తనకొచ్చింది. మనకి ఇంకెప్పుడు వస్తదో ఏంటో అని. అందరికీ తెలుసు అబ్రాడ్ లైఫ్ ఎలా ఉంటదో. పార్ట్ టైమ్స్‌కెళ్ళి ఈవినింగ్ వచ్చి అప్లై చేయడం ఇట్లా చేస్తూ ఉండేవాడిని. సో అన్‌ఫార్చునేట్‌లీ నాకు డెన్మార్క్ నుండి కాల్ వచ్చింది ఒకరోజు. నేను అది ఇగ్నోర్ చేసేసా కాల్ ఫస్ట్. తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ కాల్ ఒక మెయిల్ ద్వారా వచ్చింది. సో కాల్ షెడ్యూల్ అయింది. అటెండ్ అయ్యా. భయంగానే అటెండ్ అయ్యా. నేనేం చేశానంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం 3-4 డేస్‌లో ఒక్కొక్క క్లాస్‌ని 3 టైమ్స్ 4 టైమ్స్ వినడం స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేశా మెయిన్. నాకు వచ్చిన టాస్క్ ఇచ్చి చేయండి అని చెప్పారు స్క్రీన్ షేర్ చేసి. మేము షేర్ చేసాం. షేర్ చేశాను. వర్క్ కూడా కంప్లీట్ చేశాను. అదేంటి అని అడిగాడు. బేసిక్ క్వెషన్స్ చెప్పాను. ఓకే అని ఆ తర్వాత జాబ్ వచ్చింది నాకు. సో జాబ్ వచ్చి 1.5 ఇయర్ అయింది. అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫ్యూచర్ చాలా బానే ఉంది సార్. అంటే ఇది లైక్ సాఫ్ట్‌వేర్ నేను నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అసలు కంప్లీట్‌లీ మెకానికల్ నుండి ఇందులోకి షిఫ్ట్ అయ్యా. మనం ఆపర్చునిటీస్ అనేవి సార్ మనం అప్లై చేస్తూ ఉండడమే సార్. మనం సిన్సియర్‌గా ఉంటే డెఫినెట్‌లీ రిజల్ట్స్ కూడా సిన్సియర్‌గానే వస్తాయని నా ఫీలింగ్. బట్ నాకైతే వచ్చింది. అండ్ నాతో పాటు నేను ఇందులోకైతే నా ఫ్రెండ్స్‌ని చాలా మందిని లాగాను. సార్ ఔట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆపర్చునిటీస్ ఎక్కువే ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే అంటే నేను ఈ 1 ఇయర్‌లో చాలా మంది ఫస్ట్ థింగ్ ఏంటంటే కొలీగ్స్‌ని కానీ, ఫ్రెండ్స్‌ని కానీ ఒకవేళ రేపొద్దున్న జాబ్ ఏమైనా రిస్క్ అయితే అన్నట్టు నేను ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారైనా కనుక్కుంటే ఒక 10 ఇయర్స్ వరకు సర్వీస్ నౌ అనేది కొంచెం హైప్‌లోనే ఉంటది సార్. ఎందుకంటే అందరూ జీరో నుండి షిఫ్ట్ అవుతున్నారు. చిన్న కంపెనీస్ సర్వీస్‌నౌని అడాప్ట్ చేసుకుంటున్నాయి సార్. కంపెనీస్ అనేటువంటిది ఏంటంటే సర్వీస్ నౌ సైడ్ ఎక్కువగా చూస్తున్నాయి. కారణం ఏంటంటే ఎక్కువ సర్వీస్ నౌ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. సో కంపెనీస్‌లో ఎవరైనా సరే ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళైతే నా రికమెండేషన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సార్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఏంటంటే మనకంత స్ట్రెస్ ఉండదు. మిగిలిన బ్యాంకింగ్ కానీ లేకపోతే ఇట్లా కార్పొరేట్ కంపెనీస్‌లో ఏంటంటే కొంచెం అంటే ఉండదు అని చెప్పను. అక్కడ కూడా సేఫే కానీ బట్ ప్రొడక్ట్ బేస్ అయితే కొంచెం బెటర్ అని. యెస్. అబ్రాడ్‌లో ఎట్లా అప్లై చేయాలండి? నౌకరీ ద్వారానా లేకపోతే సెపరేట్ ఏమైనా సైట్స్ ఉన్నాయా? సార్ లింక్డ్ఇన్ సార్. నన్ను అడిగితే అసలు నౌకరీ అనేది మామూలు ఇక్కడ ఇండియాలోనే. బయట ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్‌కి అప్లై చేసుకునేటప్పుడు మీరు జస్ట్ నన్ను అడిగితే యూట్యూబ్‌లో కానీ లేకపోతే గూగుల్‌లో కానీ సెర్చ్ చేస్తే ఇప్పుడు ఐర్లాండ్‌లో లింక్డ్ఇన్ కొంచెం తక్కువ వాడతారు. అట్లా డిఫరెంట్ కంట్రీస్‌కి ఆ కంట్రీస్‌లో ఏది ఫేమస్ ఉంది అని చెప్పి మనం చెక్ చేసుకొని దాంట్లో అప్లై చేయడమే సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, సర్వీస్ నౌ పరంగా ఏ కంట్రీ ఈజీగా ఉందండి? యూఎస్ఏ పరంగా కానీ జాబ్స్ ఆపర్చునిటీస్ పరంగా ఏ కంట్రీ అయితే బెస్ట్? అంటే నేను లాస్ట్ టైం విన్నదైతే సార్ సర్వీస్ నౌ బల్క్ రిక్రూట్మెంట్ అయితే దుబాయ్‌లో జరుగుతుంది. చాలా బల్క్ రిక్రూట్మెంట్. బికాజ్ నా ఫ్రెండ్ ఒకరికి వితౌట్ ట్యాక్స్ వచ్చింది జాబ్. సో అదొక్కటే నాకు తెలుసు. ఇంకా కాకుండా యూరోప్ మొత్తంలో కూడా
జరుగుతుంది సార్. అదే అంటే ఈ ఒక కంట్రీ అనే కాదు సార్. డిపెండ్స్. నేనంటే నాకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆ కంట్రీకి నేను అక్కడ ట్రై చేశాను. థ్యాంక్ యూ రామ్ సో మచ్. యూరోప్ మొత్తం యూరోప్ లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్రెజర్ ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అదే ఖచ్చితంగా యుఎస్ కానీ యూకే కానీ అయితే మీకు తెలుసు జాబ్స్ ఎలా ఉంటాయో పరిగెడతా ఉంటారు అక్కడ. డెవలపర్ గా వెళ్ళారా లేకపోతే డెవలపర్ సార్. నేనైతే ప్రస్తుతం డెవలపర్ సార్. నేను వెళ్ళడమే డెవలపర్ గా వెళ్ళాను. అడ్మిన్ జాబ్స్ కూడా ఉంటాయి. బట్ అడ్మిన్ జాబ్స్ ఏంటంటే సార్ మీరు ట్రైనీలో వెళ్తారు. 1 year అనేది అక్కడ డెవలపర్ అవడానికి 1 year టైం పడుతుంది కంపల్సరీ. 2 minutes నేను యాక్చువల్గా ఏంటంటే జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్. బేసిక్గా నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల పీపుల్ మైట్ బి ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అదే థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్. నో ప్రాబ్లం రవీంద్ర గారు. బేసికల్ గా నేను చాలా మందిని రిక్రూట్ చేసుకుంటా ఉంటాను. నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్మోస్ట్. నాకు యాక్చువల్ గా మా ఆర్గనైజేషన్స్ కాదు, నేను సర్వీస్ నౌ అనేది వన్ ఆఫ్ టూలింగ్ విషయంలో టూల్స్ బేసికలీ ఆన్ టూల్స్ లో నేర్చుకున్నప్పుడు విషయంలో సర్వీస్ నౌ అన్నది చాలా ఇట్స్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఇండియా యాజ్ వెల్. నేను ఇండియా నుంచి పనిచేస్తున్నాను. నేను బెంగళూరులో చేసేవాడిని, ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను. Okay. A lot of requirement in different domains. There are situations which we face that there is no candidate available to us. That is one thing. Okay. Even though candidate available, we can easily identify he is really experienced or not also. Okay. బేసికల్ గా నేను అంటే ఎవరికైనా ఉండే పీపుల్ కి అడ్జస్ట్ చెప్పేది ఏంటంటే లెర్నింగ్ ఇస్ ఎ పార్ట్. Okay. Learning practice is a part of everything. Without that you can't even touch your system, you can't even know what is going on. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలంటే మార్కెట్ లెవెల్ యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు సపోజ్ ఐటీఎస్ఎం తీసుకుందాం. ఐటీఎస్ఎం అనేది బేసికల్ టికెటింగ్ టూల్, జీరా కానీ ఏదైనా ఒక టూల్. బేసికల్ గా ఒక దగ్గర మనకి ఇష్యూ వచ్చిందంటే అసలు ఏం చేస్తుంది, ఆ టూల్ ఏం చేస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద మాడ్యూల్స్ అండ్ అదర్ థింగ్స్ దట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏం కావాలంటే రియల్ టైమ్ సినారియోస్ ని కనుక్కోవాలి. ఓకే, నాకు ఒక ఇష్యూ కంపెనీలో ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సపోజ్ సిస్టమ్ డౌన్ అయింది. రీసెంట్ గా మీరు ఉంటారు కదా మైక్రోసాఫ్ట్ ఒక దానికి ఒక సెట్రిక్స్ అనే దానికి ఒక యాంటీవైరస్ ని ఇంపాక్ట్ చేసింది, లాట్ ఆఫ్ సిస్టమ్స్ కి ఇంపాక్ట్ చేసింది. డైరెక్ట్ గా ఇట్ విల్ బి హ్యాంగ్డ్ అనమాట. సిస్టమ్ కంప్లీట్ స్టాప్ అయిపోయింది కదా. ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు సిస్టమ్, హౌ ద పీపుల్ నోటెడ్ అబౌట్ దట్, రైట్? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి ఆ సిస్టమ్ ని ఎవరో ఒక లాక్ చేస్తుంటారు. బట్ ఎవరు లాక్ చేస్తారు? మల్టిపుల్ యూజర్స్ ఎవరైతే వాళ్ళ వెండర్స్ ఉన్నారో అందరూ కూడా దాన్ని లాక్ చేస్తారు. లాక్ చేసినప్పుడు దాన్ని ఎలా ట్రాక్ చేస్తారు, దాన్ని ఏ విధంగా రిజాల్వేషన్ చూపిస్తారు, ఏ విధంగా పీపుల్ నోటిఫికేషన్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా ఎలా ట్రాక్ చేస్తారు, ఎలా బిజినెస్ రన్ చేస్తారు ఆ రిజాల్వ్ అయ్యేంత వరకు. అంటే ఇదొక ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ లో జరిగిన ఆ సినారియో ఆలోచించాలి మనం. బేసికల్ గా ఎప్పుడైతే ఆ సినారియో ఆలోచిస్తామో మనము ఉపయోగించే ప్రతి మాడ్యూల్ ని దాన్ని మ్యాపింగ్ చేసుకుంటూ దాన్ని రిలేట్ చేసుకుంటూ చేస్తే రియల్లీ యుల్ గెట్ అ లాట్ ఆఫ్ మీకు తెలియకుండానే చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు. దాంతో పాటు అదర్ సినారియోస్ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు డోంట్ డైరెక్ట్లీ ఆన్సర్ దట్ క్వశ్చన్. యూ మే స్పెసిఫై డైరెక్ట్ ఆన్సర్, బట్ జస్ట్ రిలేట్ టు సమ్ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దోస్ ఆర్ ద టూ థింగ్స్. అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మంది కూడా ఉన్న టీంలో నాలాగా డిఫరెంట్ టూల్స్ లో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఈ టూల్ కి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా, లేదా డిఫరెంట్ ఏరియాస్ లో పనిచేసిన వాళ్ళు దీనికి సర్వీస్ లో షిఫ్ట్ అవుదాం అనుకున్న వల్ల మీరు ఆల్రెడీ చేసిన వర్క్ ని సర్వీస్ లోకి రిలేటెడ్ గా చేసుకోండి ఏదైతే ఉందో. సో దీస్ ఆర్ ది టూ థింగ్స్ యాక్చువల్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ జాబ్ ఈవెన్ దో యూఆర్ నాట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్, బట్ యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఫర్ ఇట్. సో ఇది మటుకు ఈ రెండు మటుకు పాయింట్స్ ని కంపల్సరీగా టేక్ కేర్ చేస్తాను. బేసికల్ గా నేను చేసిన రిజల్ట్స్ లో కూడా నాకు చాలా మంది తెలిసిపోతా ఉంటారు ఎవరు ఫ్రెషర్ ఎవరు ఎక్స్పీరియన్స్డ్ అన్నది బేసికల్ గా. బట్ ఈ సినారియోస్ ని చూసుకున్నప్పుడు ఏంటంటే పీపుల్ వాంటెడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ, లెట్స్ సే విల్ టేక్ ఇట్ అప్ అన్నట్టు. వైజ్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డోంట్ థింక్ అబౌట్ అబ్రాడ్, ఇండియా అండ్ ఆల్. యూ అప్లై ఫర్ ఇండియా, అబ్రాడ్, ఎవ్రీథింగ్. ప్యాకేజెస్ ఇన్ ఇండియా ఆల్సో లాట్ ఆఫ్ ప్యాకేజెస్ ఆర్ దేర్. ఓకే. ఇన్ ఇండియా కూడా చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ 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 లెస్ ఇన్ దిస్ టూల్ పర్స్పెక్టివ్. నవ్ డేస్ ఆల్ దే ఆర్ ఇంప్రూవింగ్. బట్
ట్రై టు టేక్ డెవలపర్ అండ్ రామ్ ఇప్పుడు యాక్చువల్గా డెవలప్మెంట్ లో ఉన్నారు ఈయన అడ్మిన్ అండ్ డెవలప్మెంట్. అది కామన్ గా చేయండి అందరూ కూడా. అదే సార్ రవీంద్ర గారు చెప్పినట్టు ఓకే. టెక్నికల్ నాలెడ్జ్ సింప్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు కంపెనీలో నాకు ప్రొడక్ట్ బేస్ కంపెనీ వల్ల జస్ట్ నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఇవ్వడం, ఆ రిక్వైర్మెంట్ ఫిల్ అవ్వడం. నాకు వర్క్ ఎక్కువ ఉండేది కాదు. పెద్ద నేర్చుకోవడానికి ఏం లేదు కదా అన్న ఫీలింగ్ లోనే ఉండేవాడిని. బట్ అంటే నాట్ ఓన్లీ అబ్రాడ్ బయట కానీ ఎక్కడైనా నేను చూసినంత వరకు అయితే జర్మనీలో కంప్లీట్లీ ఫ్రీలాన్సింగ్ ఉంటుంది సార్. కంప్లీట్లీ ఫ్రీలాన్సింగ్. వాళ్ళు ఎంతైనా పే చేస్తారు. సేమ్ టైం వాళ్ళకి మన డెలివరీ కూడా అలాగే ఉండాలి వాళ్ళకి. ఓకే. సో అట్లా నేను చాలా చూసాను. నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ ఎవరైతే నాతో పాటు పనిచేసేవాళ్ళో అందులో ఒక్క అబ్బాయి తెలుగు అబ్బాయి ఉన్నాడు. నా అదృష్టం బాగుంది అనుకున్నా. సో మిగిలిన వాళ్ళందరూ నార్త్ అండ్ అబ్రాడ్ అంటే అక్కడ ఫారినర్సే ఉండేవారు. ఫారినర్స్ కి మాక్సిమం ఏంటంటే సర్వీస్ నో కొంచెం కొత్త. ఓకే. సో ఆ థాట్‌లో మమ్మల్ని ఇక్కడ ఇండియన్స్‌నే మా మేనేజర్ బల్క్‌గా రిక్రూట్ చేసుకున్నాడు. సో మిగిలిన ఇప్పుడు మన రవీంద్ర గారు చెప్పినట్టు టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటే నాట్ ఓన్లీ ఇక్కడ సార్ ఇండియాయే కాదు ఎక్కడైనా మనం సర్వైవ్ ఈజీగా అవ్వచ్చని నేను వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అయితే నేను అదే అబ్జర్వ్ చేశాను. 6 మంత్స్ సార్ జస్ట్ ఒక 6 మంత్స్ మంది కాదనుకుంటే. యెస్. ఐ యెస్. బెట్ ప్రాక్టీస్ ఒక చేయాల. 6 ఇయర్స్ చూడక్కర్లేదు. ఓకే. సో, చాలా వరకు ఏంటంటే ఈవెన్ నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే రామ్, ఈవెన్ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్‌కోర్స్ నేను ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఆహ్, వచ్చేటప్పుడు ఏంటి అంటే సీరియస్‌గా వస్తారు. సో, 100% సీరియస్‌గా నేను కంప్లీట్ చేయాలా? సో, నాకు జాబ్ రావాలని వస్తారు. సో, వితిన్ 1 మంత్ అయిపోగానే ట్రైనింగ్ అయిపోగానే ప్రాక్టీస్ చేయడం మర్చిపోయి ఏంటంటే వేరే దానికి రూట్ అయిపోయి సార్ నాకు రావట్లేదు. సో, ప్రాక్టీస్ చేసిన ఇంటర్వ్యూస్ క్రాక్ చేయట్లేదు అనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. బట్ నేను వాళ్ళందరికీ ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే సో ఎంత సీరియస్‌గా అయితే వస్తున్నారో క్లాస్‌లోకి అంతే సీరియస్‌గా ప్రాక్టీస్ చేయాలా? సో ప్రాక్టీస్ చేయనప్పుడు ఏంటంటే ఇంక వండర్ ఏంటంటే రామ్, సో మీ అప్పుడు ఎలా అయితే నేను ఒక రోజు వర్క్‌షాప్ పెడుతున్నానంటే ఖచ్చితంగా వర్క్‌షాప్‌లో అటెండ్ అయిపోయి ఆ రోజు చేసేవాళ్ళు. సో బట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే అంటే అందరూ నేను అలా అనను. కొంతమంది సీరియస్‌గా ఉన్నారు. సో సీరియస్‌గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్ టైమ్‌లో క్లాసెస్‌కి వచ్చేసి ఏంటంటే నేను ఏదైతే వర్క్‌షాప్ ఇస్తానో అది ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్ కంప్లీట్ చేసి ఇస్తున్నారు. బట్ ఏంటంటే అలా చేసిన వాళ్ళకేంటి కన్ఫర్మ్‌గా ఒక నాలెడ్జ్ వస్తుంది. రేపొద్దున ఇంటర్వ్యూస్‌లోకి వెళ్ళినా కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది. ఓహ్! ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలుగుతాను. రేపు జాబ్ వచ్చినా కూడా నాకు కాన్ఫిడెంట్‌గా నేను జాబ్ చేసుకోగలుగుతాను ఒక నమ్మకం ఉంటుంది. సో అదే నేను ఎవరికైనా గైడెన్స్ ఇచ్చేది అదే. అందుకే ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయమని చెప్తూ ఉంటాను. ఈవెన్ రవీంద్ర గారు చెప్పినట్టుగా, సో మీరు చెప్పినట్టుగా రామ్. సో అల్టిమేట్‌గా ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసి, సో తర్వాత అవకాశాల కోసం వెతుక్కున్నారనుకోండి 100% మంచి పొజిషన్స్ ఉంటాయి. అండ్ మీకు గుర్తుందో లేదో ఐ జస్ట్ రిమెంబర్డ్ 2 యెస్. ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇలా డెమో క్లాస్ అయిపోయి ఇంకా హుహుహు. జాయిన్ అయ్యే ముందు సార్ ఇది ఓకేనా నేను మీకు పర్సనల్‌గా కాల్ చేశాను. రైట్. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒక చిన్న డైలాగ్ చెప్పారు. చెప్పండి. ఏం చెప్పారు? డ్రైవింగ్ నీకు బేసిక్ తెలిస్తే కదా స్టీరింగ్ పట్టుకోవాలి లేకపోతే క్లచ్ ఏది అని నీకు తెలుస్తది. ఓకే. బేసిక్స్ అన్నా నేర్చుకోండి అని చెప్పారు. గుర్తుందా సార్? ఓహ్! సో మేబీ యాహ్! సార్ జాబ్ చెప్పుంటాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు సార్. నాకు గుర్తుంది. జాబ్ రావడం అనేది సెకండ్ థింగ్ సార్. ఫస్ట్ రోడ్ మీదకెళ్ళడం సెకండ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్‌లో ఎలా కూర్చొని ఏం చేయాలన్నది నేర్చుకోవడం. హుహు. దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ కదా సార్. వచ్చిన తర్వాత మేనేజర్ అడిగిన ఆ టెన్షన్‌కి సగం చచ్చిపోతాం మనం. ఆఫ్ కోర్స్. ఏం చెప్పాలి అని. సో కరెక్టే. మేబీ చెప్పాను. మీరు అంటుంటే గుర్తుకొస్తుంది. మేబీ చెప్పుంటాను నేను. కొంచెం ఏంటంటే రియల్ టైమ్‌లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతున్న ఉద్దేశంతో చెప్పి లేదు ఉంటాను. సార్. అది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ మీకు గుర్తుంటదని నేను యాహ్! యాహ్! అనుకున్నాను. యాహ్! నో ప్రాబ్లమ్. సో ఐ థింక్ మీకది గుర్తున్నందుకు నాకు హ్యాపీ. చాలా హ్యాపీ. సో మేబీ దాంతో ఇంకా మంచి మీకు పొజిషన్స్ రావాలా, మంచి ప్యాకేజెస్ కూడా మంచి ప్యాకేజెస్ రావాలా, లైఫ్‌లో మంచి సెట్ కావాలని నేను కూడా ఒక వెల్ విషర్ లాగా యాస్ ఎ బ్రదర్ లాగా మీకు నేను సజెషన్ ఇస్తున్నాను రామ్. సో నీ వ్యూస్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది. సో ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది. కొంచెం ఏంటంటే మంచి ప్యాకేజ్ తెచ్చుకొని నేను కూడా లైఫ్‌లో సెట్ కావచ్చు. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో చాలామంది ఏంటంటే నేను యూట్యూబ్‌లో చెప్పినప్పుడు కూడా నా కామెంట్స్ చూస్తూ ఉంటాను కదా! చాలా ఏంటంటే ఐటీలోకి రావాలని లేదా ఐటీలో ఉండి కూడా ఏంటంటే మంచి ప్యాకేజ్ తీసుకొని ఒక లైఫ్‌ని లీడ్ చేయాలి అనేటువంటి పొజిషన్స్ అందరికీ ఉంటుంది. సో దానిలో మన తెలుగు వాళ్ళకైతే ఇంకెక్కువగా ఉంటుంది. రైట్. నేను ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది.
సో అది మీ ద్వారా ఇప్పుడు చెప్తే ఏంటంటే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఓహ్! సో మనం కూడా చేయొచ్చు. సో నేను కూడా కష్టపడితే రామ్ లాగా కావచ్చు, లేదంటే రామ్ కంటే మంచి పొజిషన్ కూడా నేను తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని కాల్లోకి తీసుకోవడం జరిగింది. సరే, సో మీరు ఇంకేమైనా చెప్పాలా రామ్? లేదు సార్. అంతే సార్. వెళ్తూ ఉంటే మనకొస్తాయి సార్. ఇంకా సర్వీస్ నో కమ్యూనిటీ గ్రూప్స్ అయి మనకు తెలిసిపోతుంటాయి అసలు ఎందుకు ఏంటని. ఎందుకంటే అక్కడ అందరూ కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు. మనకు డౌట్స్ వచ్చిన వాళ్ళు ఇలా కాదు ఇలా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. సో వీఆర్ ఎండింగ్ ది సెషన్.